హలో హాయ్ అండి. అయితే కనుక మండే రోజు మార్నింగ్ అనమాట. ఇంక ఈ రోజు అయితే కనుక పిల్లలకి హాలిడేస్ అని ఇచ్చారు కదండి గవర్నమెంట్. ఇంకా వర్షం మనకి ఎక్కువగా ఉందనేసి ఇంకా మా అమ్మ అయితే కనుక మొత్తం అయితే కనుక నేను చెత్తలు తోసేసాను. మా అమ్మ అయితే కనుక ఇల్లు తుడుస్తూ వచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే కనుక బట్టలు వాషింగ్ మిషన్కి వేసి ఇంట్లోనే స్టాండ్ మీద అయితే ఆరేసేసాము ఒక పక్క. ఎందుకంటే కొన్ని ఉన్నట్లే వేసుకుని వస్తే బాగుంటుంది అనేసి ఇంక నేనైతే పాత్రలు కడిగేసాను అనమాట. మా అమ్మ అయితే మా ఆయన వచ్చాడు, తనైతే గుడికి వెళ్ళొచ్చాడు. ఇంకా తనైతే కన్నా టిఫిన్ చేద్దామనేసి తనైతే దోశ వేస్తుంది. అమ్మ నన్ను చూపించేద్దానింది. నేను సరేలేమ్మ చూపించను అన్నాను. ఇంకా తనైతే కన్నా మా వారికి అయితే కానీ దోశ వేసి అయితే కానీ ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే నేను వర్షం వస్తున్న బట్టలు ఉతికేసానంటే ఎక్కువ బట్టలు పడిపోతే మళ్ళీ అవి ఆరేసుకుంటానికి ఇబ్బందిగా ఉంటుందని వేసేసాను. ఇంకా నేనైతే కన్నా పూజ అయితే చేద్దామనేసి అయితే కానీ దేవుని రూమ్లోకి వెళ్ళాను. ఇంకా అయితే కన్నా ఇక్కడ మనము అంటే నిన్న పెట్టిండే పూలు అట్లా ఉంటాయి కదండి, ఇంకా అవంతా అయితే కన్నా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మల్లె పూలు కానీ ఉన్నాయి. నేను ఆల్రెడీగా మార్కెట్లో పూలు అవన్నీ తీసుకొచ్చుకున్నాను కాబట్టి చామంతులు అయితే 1 కిలో తెచ్చుకున్నాను. కొంచెం చిన్నగా ఉండే కానీ తడి అయితే లేవండి, చాలా బాగుండే అనమాట. ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి, అవి తడి ఉంటే అందుకే అవి తీసుకోలేదు. ఇంకా నేను పూలు అంతా అయితే కన్నా దేవుళ్ళకైతే అలంకరణ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా కుమారస్వామి ప్రత్యేకత అయిపోయింది నాకైతే కన్నా పూజలో. ఇంకా అయితే కన్నా మొత్తం అందరి దేవుళ్ళకైతే కన్నా పూలు అయితే కన్నా పెట్టేస్తున్నాను. మల్లెపూలు ఉన్నాయంటే ఎక్కువ ఉంటే అందరి దేవుళ్ళకి వేస్తాను, తక్కువ ఉంటే మాత్రం లక్ష్మీదేవికి మాత్రమే వేస్తాను. ఇంకా అయితే కన్నా 3 మూరలు ఉన్నాయి. ఇంకా నేను ఉండే వాటిలో చిన్నగా కట్ చేసే దేవుళ్ళకైతే ఈ బుడ్డొత్తులు ఎందుకు వాడతానంటే మనకైతే కన్నా ప్లేట్లో కానీ ఆయిల్ వచ్చేకనే ఉంటుందండి. దీపం నుంచి ఖచ్చితంగా కొంచెమన్నా ఆయిల్ అనేది లీక్ అవుతుంది. మనం ఒత్తులు వేసామనుకో, ఈ బుడ్డొత్తులు వేస్తే ఆయిల్ అనేది లీక్ అవుతూ ఆ ప్లేట్లంతా పాడవు అనమాట, నీట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి స్ట్రైట్గా మలుగుతాయి కాబట్టి అందుకే నేను ఎక్కువ బుడ్డొత్తులు వేస్తాను. ఇంకా నేనైతే కానీ ఈ ఒత్తులకంతా అయితే కానీ కర్పూరం ఖచ్చితంగా రాస్తానండి. మనము ఒత్తులు కొంతసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే అట్లే వెలిగించేస్తాను, ఎందుకంటే కర్పూరం రాస్తాను కాబట్టి మనకు బాగా అనేది వెలుగుతాయి అన్నమాట. ఇది మనకి సోమవారం రోజు పూజ అనమాట. మంగళవారం అంటే ఇంకొంచెం ప్రత్యేకత ఉంటుంది రేపు నుంచి. ఎందుకంటే చెప్పాను కదా, రావుకాలంలో పూలు అయితే కనుక ముందే తెచ్చుకున్నాను పూజ కోసం అనేసి. రావుకాలంలో సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేయాలనేసి నేను, ఎందుకంటే ఆల్రెడీగా ఒక సంకల్పం అనుకున్నాను, అదైతే మాకు జరిగిందండి. మళ్ళీ ఇంకొకటి అనుకుంటున్నాను, అందుకనేసి మళ్ళీ రేపు నుంచి మంగళవారం కాబట్టి నేనైతే దీపం అయితే ఆర్డర్ పెట్టాను. అదైతే నాకు ఇంకా రాలేదు, ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది. 7వ తారీఖు వస్తుంది అన్నారు. ఇంకా సరేలేనేసి ఇంకా అయితే కన్నా మట్టి దీపాలే 6 అయితే కన్నా నేను స్వామి కోసమే సపరేట్గా అప్పుడు తీసుకున్నాను. ఇంకా అప్పుడు చేసేటప్పుడు అవే పెట్టాను. ఇంకా అవి అయితే కన్నా పెడతాను. నా దగ్గర మట్టివి అయితే కన్నా చాలా మోడల్స్ ఉంటాయి. ఈసారి అయితే వేరేటి పెడదాం అనుకున్నాను. ఇదైతే కన్నా నేను శివయ్య ఫోటో అయితే ఇన్స్టాలో చూసి స్క్రీన్ షాట్ తీసుకొని కడిగించుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చేసి. ఇంతకుముందు అయితే వేరేది ఉన్నింది. పూజ అంతా అయితే కన్నా కంప్లీట్ అయింది. ఇంకా నేనైతే కన్నా లాస్ట్లో అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. ఓకే అండి, బాయ్ అండి. సోమవారం పూజ ఇది.